అండి గణితం నిర్వచనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే కనుక ఒక లైక్ చేయండి. ఫర్దర్ కమింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం. మేరియా ఫియరీ పరికల్పిత ఉత్పాదకత వ్యవస్థయే గణితం. బెంజమిన్ పియర్స్ ఆవశ్యకత పర్యవసాలు ఊహించే విజ్ఞానమే గణితం. సంఖ్య పరిమాణం ఆకారాల శాస్త్రమే గణితం. నెక్స్ట్ పాయింట్, గణితం సంఖ్యలకు అంతరాలకు సంబంధించిన శాస్త్రం. నెక్స్ట్ పాయింట్, పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాష గణితం. హేతువాద దృక్పథం ఉత్పాదకుల కోసం ఏర్పడిన విజ్ఞాన శాస్త్రం గణితం. నెక్స్ట్ పాయింట్, అమూర్త భావనలతో తర్కబద్ధంగా విశ్లేషణాత్మకంగా వ్యవహరించడానికి తగిన ప్రత్యేక తరహా సాధనం గణితం. నెక్స్ట్ పాయింట్, గణితమున ఆగమన నిగమన హేతువాదాన్ని తార్కిక ఆలోచనను అభివృద్ధిపరిచే శాస్త్రముగా భావించవచ్చు. అరిస్టాటిల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం, వివిధ రకాల కొలతలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన నిర్వచనం. ఆగస్ట్ కుంటే గణితం అంటే పరోక్ష మాపనం, గ్రహాల మధ్య దూరం అణు పరిమాణం వంటి వాటిని ప్రత్యక్షంగా కొలవలేము అని దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన నిర్వచనం. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. బెంజమిన్ పియర్స్ గణితం అంటే అవసరమైన నిర్ధారాలను రాబట్టే శాస్త్రం, అగమన చింతన విధానం మరియు సిద్ధాంతాలలో ఉపనిషత్తులను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన నిర్వచనం. సో ఇది కూడా గుర్తుంచుకోండి. హెన్రీ పాయింకేర్ గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ. లాక్ హేతువాదంలో మానవుని మనస్సు స్థిరపడే మార్గమే గణితం. గణితం ఒక ఖచ్చితమైన వ్యవస్థలో నిర్వచించబడు శాస్త్రం, స్వతంత్రమైన అభిప్రాయాలను నిర్ణయాలను వ్యక్తపరచుటలో ఉపయోగపడే శాస్త్రం, అంతరాల వ్యవస్థలో జరిగే సంఘటన దృశ్యాల మధ్య గల సంబంధాన్ని వివరించి గుణాత్మకమైన సత్యాలను తెలిపే శాస్త్రం, నిగమన పద్ధతి ద్వారా అమూర్త భావన రూపంలో వివిధ గణిత శాఖలతో సిద్ధాంతాలను సూత్రాలను రూపొందించే శాస్త్రం. గణిత నిఘంటు అంతరాలము సంఖ్యకు సంబంధించి శాస్త్రం, గణిత శాస్త్రం. బెర్ట్రాండ్ రస్సెల్ పరస్పర సంగతులైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ. పాస్కల్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం, ప్రపంచ వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది. బెల్ సంఖ్య రాసుల మాపనమే విజ్ఞాన గణితం. నేను ఏ కోడింగ్ రూపంలో కూడా చెప్పలేదండి, ఎందుకంటే మొన్న ఎగ్జామ్ ప్యాటర్న్ పెట్టి చూస్తే అక్కడ ఏ కోడింగ్స్ కూడా అసలు పనిచేయలేదు. అంటే ఇవి గుర్తుంచుకోవడం కష్టం అన్న వాటిని కోడింగ్ రూపంలో గుర్తుంచుకోవడం బెస్ట్ కానండి. ప్రతిదీ కోడింగ్ రూపంలో గుర్తుంచుకోవడం వల్ల మనకే ఇబ్బంది అవుతుంది. సో ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఎవరిచ్చారో నిర్వచనాలు అవే కాకుండా గణితం శాస్త్రం అంటే ఏంటి, గణితం అంటే ఏంటి విడివిడిగా ఉన్నాయి చూడండి పాయింట్స్ వైజ్. సో అవి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయమే. ఏమో మేబీ అడగవచ్చు ఎస్ఆర్ టైప్ విధంగా. ఓకేనండి. గణిత శాస్త్రవేత్తలు వాక్యాలు. హెగ్బెన్ గణితం నాగరికతకు అద్దం వంటిది. బేకన్ గణిత ఆధునిక నాగరికతకు సంస్కృతికి అద్దం వంటిది. బేకన్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం. నెపోలియన్ దేశ అభివృద్ధిని సాధించగల గణితం మరువరానిది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడే ప్రశంసమైనది, ప్రదర్శింపదగినది గణితం. ఆల్ఫ్రెడ్ రెన్నీ నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికే గణితం చేస్తాను. నేను సంతోషంగా ఉంటే ఆ సంతోషం కొనసాగించడానికి గణితం చేస్తాను. పైథాగరస్ ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది. భాస్కరాచార్య సముద్రం అంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది. సో దీంతో గణిత నిర్వచనాలు కంప్లీట్ గా పూర్తయింది. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.